friends, నేను మీ డాక్టర్ శృతి కన్సల్టెంట్ అట్ 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. ఇవాళ నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతికి ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో లేదా స్టార్ట్ చేసుకున్నారో ఐవీఎఫ్ వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయండి. అందులో ఒక్కటి అంటే ఇంజెక్షన్స్ తీసుకోవటం వల్ల మీకు ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దాని గురించి మాత్రమే చెప్తున్నాను. సైడ్ ఎఫెక్ట్స్ అని అనను, ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల ఏమైనా మీకు ప్రాబ్లం రావచ్చా లేదా ఏదైనా ఇరిటేషన్ లాగా అవుతుందా ఏంటి అనేది మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్లో ఇచ్చేవి రీకాంబినెంట్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తారనమాట. సో రీకాంబినెంట్ అన్నప్పుడే మనం వాటిని చాలా ప్యూరిఫై చేసి ప్యూరెస్ట్ ఫామ్లో టెక్నాలజీని వాడి ఆ మాలిక్యూల్ని రీకాంబినెంట్ ఫామ్లో తయారు చేసి మీకు ఇస్తారు. సో ఇట్ విల్ పాస్ సో మెనీ టెస్ట్లు పాస్ అయిన తర్వాత అది మన ఫార్మసీలోకి వచ్చి అక్కడి నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రీవియస్లీ అంటే ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు యూరినరీ ఎవరైతే హ్యూమన్స్ మన ఫీమేల్స్ యూరిన్ నుంచి హార్మోన్ తీసి దాన్ని డెవలప్ చేసి ఇచ్చేవాళ్ళు. సో యూరినరీ హార్మోన్ ఇచ్చేవాళ్ళు అనమాట. దానివల్ల యూరినరీ హార్మోన్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉండేది. సో ప్రోటీన్ కంటెంట్ వల్ల ర్యాషెస్ రావడము, వేరే రకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ వచ్చేవి. సో బట్ నౌ యూరినరీ ప్రోడక్ట్స్ ఐవీఎఫ్కి అసలు వాడట్లేదు, ప్యూర్లీ రికాంబినెంట్ ఇంజెక్షన్స్ వాడుతున్నాము. సో దానివల్ల మీకు మ్యాక్సిమం అంటే ఒక్కొక్కసారి హెడేక్ రావచ్చు, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు, కొద్దిమందికి డ్రౌజీనెస్ అంటే బాగా నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది, ఇంకొంతమందికి ఏంటంటే బ్రెస్ట్ టెండర్నెస్ బాగా బ్రెస్ట్లో పెయిన్ ఉన్నట్టు అనిపిస్తుంది, కొంతమందికి వైట్ డిశ్చార్జ్ ఉండొచ్చు. సో ఈ రకమైన చిన్న చిన్న సిమ్టమ్స్ మాత్రమే ఉంటాయండి. అండ్ ఇంకొంతమందికి ఇంజెక్షన్ తీసుకున్న దగ్గర కొన్ని మరకల్లాగా రావటము ఇవన్నీ టెంపరీ. వన్స్ యూ స్టాప్ ద ఇంజెక్షన్స్ దే విల్ ఆల్ గో. సో ఒకసారి వచ్చింది అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందా, మరక అలానే ఉండిపోతుందా? నో, ఇవన్నీ మీకు పర్మనెంట్ కాదు మార్క్స్ అనేవి. సో ఇంజెక్షన్ సైట్ దగ్గర అన్ని పొట్టకు తీసుకుంటారు. సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ అంటే స్కిన్కి ఇచ్చే ఇంజెక్షన్స్ అనమాట. నార్మలీ నడుంకి మజిల్కి ఇస్తారు కదా, ఇవి అలా కాకుండా స్కిన్ పైన తీసుకుంటారు. సో స్కిన్ కలర్ మారటము అది కూడా పొట్ట మీద, సో మీ కవర్డ్ పార్ట్లోనే జరుగుతుంది, నాట్ ఆన్ యువర్ ఫేస్ ఆర్ ఎనీవేర్ ఎల్స్. సో ఇట్లా మా దగ్గరకు వస్తారు, దీని గురించి వరీ అవుతూ ఉంటారు, మాకు కొంచెం డిస్కలరేషన్ అయింది ఇంజెక్షన్ తీసుకున్న దగ్గర ఎలా. దానికి కూడా ఐస్ ప్యాక్ పెట్టడము, ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు పెయిన్ ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ పెట్టడం, లేదా నార్మల్ మీరు పెయిన్ కిల్లర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప మీకు మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇంజెక్షన్స్ ద్వారా ఏం రాదండి. ఒకటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంజెక్షన్స్ అనేవి ఎవరు ఇస్తున్నారు. సో ఒక ఎక్స్పీరియన్స్డ్ సిస్టర్ ఇవ్వడం వేరు, రెగ్యులర్గా మీ ఇంటి దగ్గర ఎవరైనా సిస్టర్ ఇవ్వడం వేరు. సో ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఇచ్చే వాళ్ళకి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుంది, దే హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆన్ హౌ టు గివ్, ఎంత డోస్ అన్నీ వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. సో మీరు రెగ్యులర్గా ఇంజెక్షన్స్, కొంతమంది ఏంటంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంటికే ఇంజెక్షన్స్ అన్నీ ప్యాక్ చేయించుకొని తీసుకెళ్తూ ఉంటారనమాట. సో వాళ్ళ ఇంటి దగ్గర మేబీ కొంతమంది విలేజ్ నుంచి కూడా వస్తారు, అక్కడికి ఇంజెక్షన్స్ అన్నీ తీసుకెళ్తారు. అలా తీసుకెళ్ళడం వల్ల 2 డిసడ్వాంటేజెస్ ఉంటాయండి. తీసుకెళ్ళచ్చు, ఇప్పుడు బాగా దూరం ఉంది, డైలీ అప్ అండ్ డౌన్ చేయడం కష్టం అన్న వాళ్ళకి ఇచ్చేస్తాం మేము ఇంజెక్షన్స్. కానీ ఒకటి ఏంటంటే ఆ రికాంబినెంట్ ఇంజెక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా 24 hours షుడ్ బీ ఇన్ ద రెఫ్రిజిరేటర్. సో -2 to -8 degree టెంపరేచర్లోనే స్టోర్ అయ్యి ఉండాలి. సో మీ ఇంట్లో కరెంట్ పోయినా, ఏదో ఒక ప్రాబ్లము, ట్రాన్స్ఫార్మర్ వాట్ ఎవర్ ప్రాబ్లం వచ్చి కరెంట్ పోయి ఫ్రిడ్జ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, దాని ఎఫికసీ పడిపోతుంది. సో ఆ ఇంజెక్షన్ చేయాలనుకున్నంత ఎఫెక్ట్, ఆ గ్రోత్, ఎగ్లో గ్రోత్ అనేది రాదు. సో మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత చేసి ఇంజెక్షన్స్ తీసుకున్నా మీకు ఎఫెక్ట్ రాదు. సో దానివల్ల సక్సెస్ డ్రాప్ అవ్వచ్చు. సెకండ్, ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి, మీరే ఇంజెక్షన్స్ క్యారీ చేసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇచ్చే సిస్టర్కి ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఎలా ఇవ్వాలో తెలియకపోవచ్చు. సో ఎంత డీప్గా స్కిన్లో పెనిట్రేట్ చేయాలి, ఎంత పుష్ చేయాలి, ఏ యాంగిల్లో పుష్ చేయాలి, ఇవి కొన్ని వాళ్ళకి డౌట్స్ ఉండొచ్చు. సో మీరేంటంటే మన దగ్గర కొన్ని డోసెస్ తీసుకొని మన సిస్టర్స్ ఎలా ఇస్తున్నారో అబ్జర్వ్ చేసి దాని తర్వాత మీరు కాన్ఫిడెంట్ అయితే కనుక ఈ ఇంజెక్షన్స్ మీరు సెల్ఫ్ అడ్మినిస్టర్ లేదా మీకు తెలిసిన సిస్టర్ దగ్గర అడ్మినిస్టర్ చేయించుకోవచ్చు. సో ఇది ఒక్కటే దీంతో ఉన్న ప్రాబ్లం అనమాట. సో ఇంజెక్షన్స్తో అయ్యే సైడ్ ఎఫెక్ట్స్ కంటే ఇంజెక్షన్స్ అసలు పని చేయవు మీరు దాని ఇష్టం వచ్చినట్టుగా వాడిన. ఇంకొక ప్రికాషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐవీఎఫ్లో ఇంజెక్షన్స్ మీరు ఒక 10 to 11 days కంటిన్యూస్గా తీసుకోవాలి డైలీ, ఓన్లీ అంతే. ఒక 10-11 days ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత దట్స్ ఇట్, మీకు ఎగ్స్ పికప్ చేస్తాం, ఇంకా మళ్ళీ ఇంజెక్షన్స్ అనే మాట ఉండదు. బట్ ఈ 10 daysలో కూడా మీరు తీసుకుంటున్నప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం 12కి తీసుకున్నారనుకోండి,
టుమారో ఎగ్జాక్ట్లీ 12కి తీసుకోవాలి అట్లా ఏం లేదు, బట్ క్లోజర్ మేబీ 11 నుంచి 1 లోపు, ఒక 1-2 అవర్స్ ముందు 1-2 అవర్స్ తర్వాత, ఇంతకంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు. సో ఈరోజు 12కి తీసుకొని నెక్స్ట్ రోజు 6-7 రాత్రి ఈవినింగ్ తీసుకోకూడదు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎగ్స్కి కంటిన్యూస్గా ఇంజెక్షన్ సప్లై ఉండాలి పెరగాలంటే. ఇప్పుడు మన మనిషి బతకాలంటే 3 పూట్ల అన్నం ఎలా కావాలో ఎగ్కి కూడా ఆ ఇంజెక్షన్ కాన్సన్ట్రేషన్స్ పడేలోపు మళ్ళీ సెకండ్ ఇంజెక్షన్ పడాల్సిందే, లేకపోతే గ్రోత్ ఆగిపోతుంది అనమాట. సో అలా ఎక్కువ డిఫరెన్స్ రాకుండా ఇప్పుడు ఇంజెక్షన్ తీసుకుంటే 1-2 అవర్స్ గ్యాప్ లోపు మళ్ళీ నెక్స్ట్ డే కూడా తీసుకోవచ్చు. సో ఈ ఒక చిన్న ప్రికాషన్ కూడా తీసుకోవాలి. అండ్ ఇంజెక్షన్స్ తీసుకునే టైంలో అన్ని రకాల ఫుడ్స్ తినచ్చు, అన్నీ తినచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు, మెల్లిగా నడవటమో జాగ్రత్తగా ఇంట్లో బెడ్లో పడుకోవడమో అవసరమే లేదు. ఇంజెక్షన్స్ బాగా పనిచేయాలంటే మీ బాడీ యాక్టివ్గా ఉండాలి. సో మెటబాలికలీ యువర్ బాడీ షుడ్ బి యాక్టివ్. సో ఎంత వర్క్ చేసి ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత హ్యాపీగా ఇంజెక్షన్ అబ్జార్బ్ అవుతుంది. సో అందుకనే మేము వర్క్ చేసుకునే వాళ్ళు వర్క్కి లీవ్ అసలు పెట్టొద్దని చెప్తాము. బికాజ్ వర్క్లో వెళ్తే వాళ్ళు డైవర్ట్ అయిపోతారు, బాడీ కూడా మూవ్ అవుతూ ఉంటుంది, ఫిజికల్లీ యాక్టివ్గా ఉంటారు కాబట్టి బాగా పనిచేస్తుంది. సో ఇంజెక్షన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇదండి. థ్యాంక్ యూ.